ఆ జిల్లాలో అధికార పార్టీలో చేరేందుకు క్యూలు కడుతున్నారు వైసీపీ నేతలు. కౌన్సిలర్ల నుంచి బడా నేతల వరకు ఎప్పుడెప్పుడు సైకిల్ ఎక్కుదామా అంటూ ఆరాటపడుతున్నారు. ఇప్పటికే ఓ ఎంపీ పసుపు కండువా కప్పుకోగా మరో ఎమ్మెల్సీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో అయితే వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ అయినట్లే. ఎన్నికలకి ముందు వైసీపీ గెలుపు కోసం ఆరాటపడ్డ ఆ నేతలంతా ఇప్పుడు రూట్ మార్చేశారు. ఓ ముగ్గురు నేతలకి మాత్రం నో ఎంట్రీ అంటున్నారట ఆ ఎమ్మెల్యే. ఇంతకీ ఆ జిల్లా ఏది, ఆ నేతలు ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సింహపురి పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ గా ఉంటాయి. ఎప్పుడే నేత ఏ పార్టీలో ఉంటారో ఎవ్వరూ ఊహించలేరు. అధికారంలో ఉన్న పార్టీ వైపు నేతలెప్పుడు మొగ్గు చూపుతూ ఉంటారు. ఎన్నికలు ముగిసి పట్టుమని 100 రోజులు కూడా కాలేదు. కానీ కూటమి వైపు వైసీపీ నేతల చూపు ఎక్కువయ్యింది. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల నుంచి బడా నేతల వరకు ఇప్పుడు పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇలాంటి చేరికలకు కేంద్ర బిందువైంది. ఇప్పటికే వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ యాదవ్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తిలు బయటకొచ్చారు. పదవులకు రాజీనామా చేసేశారు. బీదా మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆ ఇద్దరు నెల్లూరు జిల్లా వైసీపీలో కీలక నేతలు. బీదా మస్తాన్ రావు వైసీపీని వీడి టీడీపీలో రావడంతో కావలి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బల్లి కళ్యాణ్ చక్రవర్తి త్వరలోనే కూటమి నుంచి టీడీపీలో కానీ జనసేనలో లేదంటే బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇండైరెక్ట్ గా జెడ్పీటీసీలకు క్లాస్ పీకారు. గత ప్రభుత్వం హయాంలో నెల్లూరు జిల్లాలో జెడ్పీటీసీతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ హయాంలో ప్రజలకు మీరేం చేశారని, ఇప్పుడైనా అందరూ కలిసి నడిస్తే ప్రజలకు సేవ చేయొచ్చని ఆనం చేసిన వ్యాఖ్యలు కొంత ఫలించాయి. దీంతో అనేక మంది జెడ్పీటీసీలు పార్టీ మారేందుకు సిద్ధమై టీడీపీ ముఖ్య నేతలను కలుస్తున్నారని టాక్. మరోవైపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన మార్క్ రాజకీయం చూపిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలు వస్తాయి. మొత్తం 54 డివిజన్ల కాను గతంలో వైసీపీ అన్ని స్థానాలను గెలుచుకుంది. ఎన్నికలకు సరిగ్గా 16 నెలల ముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నాయకత్వాన్ని విభేదించి టీడీపీలోకి చేరిపోయారు. ఆ సమయంలో తనతో పాటు నడిచిన నేతలకు ప్రాధాన్యమిచ్చారు శ్రీధర్ రెడ్డి. రూరల్ పరిధిలో 26 కార్పొరేటర్లుండగా వారిలో 13 మంది వరకు శ్రీధర్ రెడ్డి వెంటే కొనసాగారు. అయితే అప్పట్లో అధికార వైసీపీ ఎంపీ, రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కొంతమంది కార్పొరేటర్లను నయానో భయానో ఒప్పించి ఆయనతో తీసుకెళ్లారు. ఆ సమయంలో టీడీపీ ఓటమికి, వైసీపీ గెలుపునకు ఆ నేతలంతా గట్టిగా పనిచేశారు. అయినా నెల్లూరు రూరల్లో శ్రీధర్ రెడ్డి విజయం సాధించారు.